ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సల్మా గారు రండి. నమస్తే అండి సల్మా గారు, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సన్ సిటీ నుంచి. సన్ సిటీ నుంచి. చెప్పండి, మీరు ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? నాకు 2 కొడుకులమ్మా. ఆ, ఒక అబ్బాయి మా అన్నయ్య కూతురునే చేసుకున్నాడు. ఓకే. పెద్దమ్మ కొడుకు కూతురుని చేసుకున్నాడు. ఓకే. వాళ్ళు బాగానే ఉన్నారు హ్యాపీగా. ఉమ్, నేను యాక్చువల్లీ హిందూ అమ్మాయిని. మా అమ్మగారు వాసిరెడ్డి రాఘవమ్మ గారు, ఓకే. నాన్నగారు వాసిరెడ్డి వీర రాఘవరెడ్డి. ఉమ్, నేను ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నానండి. ఓకే. అయితే మా పెద్ద అబ్బాయి బాగానే సెటిల్ ఉన్నాడు, చిన్న అబ్బాయి కూడా బాగానే ఉన్నాడండి. ఉమ్, నేను ఒక జాడ డ్యూటీ చేసే కాడ ఆ మేడం నాకు మంచిగా చూసుకునేదన్నమాట. మీ వారు ఏం చేస్తారు? మా వారు కూడా ఉన్నారు మేడం, ఉన్నారు. అయితే అక్కడ ఆమె నా చిన్న కొడుకు అత్తగారు ఉమ్, ఆ మేడంకి మాలిష్ చేయడానికి వచ్చేదన్నమాట. మీరు ఏం వర్క్ చేస్తారమ్మా? నేను వంట చేస్తాను. వంట చేస్తారు. మీ వాళ్ళ అత్తగారు ఏం చేస్తారు? వాళ్ళ అత్తగారేమో ఇంటింటికి వెళ్ళి ఆ మేడమ్స్కి మసాజ్ బ్యూటీ ఏదో చేస్తారండి. అది అయితే వారు చెప్పేవారంట, రూమ్లో కూర్చున్నప్పుడు సల్మా చాలా బాగా పని చేస్తుంది, మంచి అమ్మాయి, అది ఇది, ఆమెకి 2 పిల్లలు, అది ఇది అని ఏదో చెప్పుకుని ఉంటారు. ఆమె టైమింగ్ వేరే, నా టైమింగ్ వేరే. నేను ఎప్పుడు ఆమెను చూడలేదు, నేను ఆమె నన్ను చూడలేదు. ఉమ్, ఒకసారి మేడం సడన్గా పొద్దున్నే బయటకు వెళ్ళారు, నన్ను ఇంట్లో ఉండమన్నారు. అయితే ఈమె వచ్చింది మేడంకి మసాజ్ చేయడానికి. బెల్ కొడితే నేను తీసాను తలుపు. తీస్తే ఎవరండి మీరు అని అంటే, ఫలానా రత్నాన్ని, నేను ఇట్లా ఆ మేడం కోసం వచ్చాను. వాళ్ళు హిందూసా? వాళ్ళు హిందూసే. అయితే అరే మీరేనా సల్మా గారు అంటే, నేను ఎప్పుడు చూడలేదు, మీ గురించి మేడం చెప్తారు, అది ఇది అని చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత ఆ రోజు నాది ఫోన్ నెంబర్ తీసుకుంది. ఉమ్, తీసుకుని ఒక 2 days తర్వాత మా ఇంటికి వచ్చేసింది ఆమె. మా కోడలు ఫోన్ ఎత్తింది. ఎత్తితే ఆమె ఇంటికి వచ్చేసింది, మా ఇంటికి. అంటే నేను మేడం మీది లవ్ మ్యారేజా? మీరు హిందువు, మీ హస్బెండ్ ముస్లిం కదా? అల్లే మేడం, నాకు చిన్నప్పుడు మా అమ్మ పెళ్లి చేసింది మేడం. చేస్తే మా తెలుగు వాళ్ళకి చేస్తే అతను కొంచెం దొంగతనాలు అవి ఇవి చేస్తాడంట. ఆయనేమో రాజమండ్రిలో ఉంటాడు, మేమేమో హైదరాబాద్లో ఉంటాము. అయితే అమ్మ పెళ్ళిడికి వస్తున్నారు పిల్లలు, 14 సంవత్సరాలు వచ్చేసింది ఎవరికన్నా అని చెప్పుకునేది అందరికీ. చెప్పుకుంటే మా పెద్దమ్మ కోడలు ఏం చేసిందంటే, మా తమ్ముడు ఉన్నాడండి, చెయ్యండి అని చెప్పింది. అంటే మీ ఇంట్లో అంతకు ముందు కూడా ఒక హిందూ ముస్లిం పెళ్లి చేసుకున్నారు అంటే, లేదు. ఈయన ఎందుకు చేసుకున్నారు? ఒక ముస్లిం వ్యక్తిని ఎందుకు చేసుకున్నారంట? అయితే ఆయన ఏం చేశాడంటే, మర్డర్ అది ఏదో చేశాడు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయాడు అతను. ఇది ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యింది మీకు? అయితే ఆయన జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత మా మామగారు వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అండి. వాళ్ళు అన్నారు, మీ అమ్మాయికి ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేయండి అన్నారు. అంటే నేను అప్పుడు ముస్లిం వాళ్ళ ఇంట్లో, నేను అమ్మ వాళ్ళు పనిచేసేవారు మేడం. అదే ఇంట్లో మేము 40 years నుంచి ఇప్పుడు కూడా చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఒక అబ్బాయిని చూసి మేము చేస్తాంలే అది ఇది అని చెప్పారు. చెప్తే ఈ లోపల మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చిందండి. నేను హాస్పిటల్కి వెళ్ళడం చేయడం అయితే, మా ఆయన ఏదో మాత్రంకి అమ్మాయికి 2వ పెళ్లి చేస్తారన్నట్టు తెలిసి నాకు హాస్పిటల్లో పరిచయం అయింది మా అమ్మతోటి. అమ్మకి పక్కనే మా పేషెంట్ కూడా ఉన్నారని చెప్పి, అంటే ఏం పేషెంట్ లేరు, ఉన్నారని అబద్ధం చెప్పి మా ఆయన మా అమ్మతోటి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఓహో. అంటే ఆయన హాస్పిటల్ కాంపౌండరా, పని చేస్తాడా? అక్కడే ఏదో ప్రింటింగ్ ప్రెస్ కాడ పని చేస్తాడు. అయితే ఆ అమ్మతోటి ఫ్రెండ్షిప్ చేసుకుని, ఆ అమ్మేమో మేము ఇక్కడ వంట చేసి వీళ్ళకి, మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతే ఈయన టిఫిన్ గిఫిన్ అన్ని పెట్టేసేవాడు. కేరింగ్ తీసుకున్నాడు. దానివల్ల మీ పరిచయం పెరిగిందా? డైరెక్ట్ మ్యారేజ్? లేదు, అమ్మకి ఏమైందంటే, బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అన్నది. అప్పుడు అంటే నేను చేసుకుంటానంటే, మీ ఏం పేరు బాబు అంటే, ఆయన తెలుగు పేరు చెప్పాడండి. అంటే ఆంధ్ర ముస్లిము, ఆయనకు తెలుగు బాగా వస్తుంది. అమ్మ అడిగింది, పెళ్లి చేసుకుంటావు అంటే, నేనన్నా దారికి పోయి అతన్ని నన్ను చేసుకోమంటావేంటమ్మా, ముందే నా లైఫ్ ఇదైంది అని చెప్పాను. చెప్తే, లేదు ఒక కుర్రోడు చాలా మంచోడు, పెళ్లి చేసుకుంటాడంట, అది ఇదని. అయింది. అయితే ఆయన ఏం చేశాడంటే, ఆ అమ్మకి నేను చేసుకుంటానండి అని చెప్పి, అంతా మాకు తెలుగు సాంప్రదాయంగా చేసుకుంటాను. అసలు పెళ్ళయిందని మీకు చెప్పారా? చెప్పిన తర్వాత నాకు ఒక బాబు ఉన్నాడండి, అప్పటికి 1 సంవత్సరం బాబు ఉన్నాడు నాకు.
అయితే అయినా నచ్చి మీరు పెళ్లి చేసుకున్నారు చేసుకుంటానని అమ్మ అన్ని ఇంకా హాస్పిటల్లో పర్మిషన్ వాళ్ళ తీసుకుని ఆవిడకి కూడా తెలుసా? తెలియదు అప్పటికి. అన్ని పర్మిషన్ తీసుకున్న అమ్మ పెళ్లికి రెడీ చేసుకున్నారు. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. వచ్చి ఇతనికి పెళ్ళయింది అది ఇది అని అప్పటి వరకు దాచిపెట్టారమ్మా అప్పటి వరకు దాచిపెట్టారు. అంటే మతం కూడా దాచారా? మతం కూడా మతం దాచారు. దాచారు, పేరు దాచారు, పెళ్ళయిందని కమల్ దాచారు. కుమార్ అని చెప్పాడు ఆయన. అసలు పేరు మహమ్మద్ హుసేన్ అన్నమాట. అయితే అప్పుడు అమ్మ ఏమన్నదంటే, ఇదేంటి బాబు అన్ని రెడీ చేసుకున్నాము, అతనితో పాటు నేను షాపింగ్కి వెళ్ళాను, అన్ని అట్లా జరిగినాయి అండి. అసలు మీ అమ్మగారు ఏం చూసి అతను అంత మంచోడు అనుకున్నారు అనేది అంత తక్కువ టైంలో మనకు అర్థం కాదు. అమ్మ ఏంటంటే నా లైఫ్ ఒకటి ఖరాబ్ అయిపోయిందని అది చాలా ఓకేలే అమ్మా. కానీ బాధపడేదండి. ఎవరు దారికి పోయే దానైనా ఎలా? ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి అలాంటి వ్యక్తికి ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఏమో ఫస్ట్ అమ్మా, భార్య వచ్చి మేడం. గొడవ పడుతుందని బేసిక్ గొడవ తెలియాలి కదా పడింది పైగా ఆ ఆమె వచ్చి. రోజుల్లో. గొడవ పడింది. తర్వాత ఏమో ఎవరు వాళ్ళం మీరు విడిపోయామండి. ఎంతమంది అమ్మా మీ అమ్మగారికి? ఏంటండి? మీరు ఎంతమంది పిల్లలు? ఇద్దరం అక్క చెల్లెలమ్మ. అంతే, దానికి ఆవిడ అంత తొందరపడ్డారు. సరే చెప్పు. అమ్మకి వేరే సపోర్ట్ లేదు సార్. అది దాని గురించి అని ఎవరికైనా దొరికితే చేసేద్దాం అన్న ఆలోచన ఉంది. మీకు పెళ్ళైందని చెప్పారు ఆయనకి? చెప్పారు, తెలుసు. ఏం బాబు కమల్ కుమార్ ఇలా తప్పు చేసావని అడిగితే ఏమన్నాడు అప్పుడు? అయితే ఆయన అన్నాడు, లేదండి మీ అమ్మాయి అంటే నాకు ఇష్టము అది ఇదని ఏదో చెప్పి నాకు కూడా అలాగే చెప్పేటప్పటికి నేను అప్పుడు అనుకున్నాను, సరేలే నా లైఫ్ ఒకటి ఖరాబ్ అయిపోయింది, ఆయనకు భార్య ఉంటే ఏంటి, నా బతికేదో నేను బతుకుతాను. అయితే అమ్మ చెప్పింది, ఆమె 100 కళ్ళలు కానీ అతన్ని పెళ్లి చేసుకుందామా, అతని డబ్బు కానీ అతని ఆధారం మీద కానీ నువ్వు పడి ఉండొద్దు, నువ్వు ఎవరి దగ్గర అయితే కష్టపడుతున్నావో నీ కొడుకుని అలాగనే నువ్వు పెంచుకో అని చెప్పింది. సరే అయింది. అప్పుడు ఆ నవాబులు ఏం చేశారంటే నాకు గ్రాండ్ గా పెళ్లి చేశారు మేడం. అమ్మ చనిపోయింది ఈ లోపల. అయ్యో, అమ్మ చనిపోయింది, పెళ్లి చూడకముందే చనిపోయింది అమ్మ. వాళ్ళు నవాబులు ఏం చేశారంటే చాలా బాగా మ్యారేజ్ చేశారు. మహమ్మద్ ఆ ప్రకారం మీకు పెళ్లి చేశారు, నికా చేశారు. ఫస్ట్ మళ్ళీ నాకు మంచిగా తలంబ్రాలు అవన్నీ కూడా వాళ్ళు వేయించారు నా తరఫు నుంచి. వాళ్ళు 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 చాలా మంచోళ్ళు మేడం. ఇప్పుడు కూడా నేను వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తున్నా. 3 తరాలు అయిపోతుంది మేము అక్కడ. అయితే ఇక్కడ ఎంత ఇది ఉంది. మరి మీ భర్తతో మీరు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నాము. ఆ తర్వాత ఆమె కూడా రావడము చేయడము. ఆమె ప్లేస్ కు నేను ఎప్పుడు వెళ్ళలేదు మేడం, నా ప్లేస్ కి ఆమె ఎప్పుడు రాలేదు. మీరు పేరు ఎప్పుడు మార్చుకున్నారమ్మా సల్మాకి? నికా చేసిన రోజే మార్చారు సార్. అంతకు ముందు మీ పేరు? నా పేరు వాసిరెడ్డి మంగాదేవి. మంగాదేవి. అయితే తర్వాత ఏమైంది సార్ మేడం, నా బాబు నేను మా ఆయన అందరం బాగానే ఉంటున్నాం. ఆయన వచ్చిన రోజు ఆయన వస్తున్నాడు. నేను మీ అబ్బాయిది ఏంటి లవ్ మ్యారేజ్? లేదండి, మా అన్నయ్య వాళ్ళు ఆ పెద్దమ్మ కొడుకు. రెండో అబ్బాయిది ప్రాబ్లం మీకు? ఈవిడ రెండో అబ్బాయి వాళ్ళ కోడలు ఏదైతే మీ కోడలు ఉందో వాళ్ళ అమ్మగారి స్టోరీ మీకు పరిచయం ఎలా అయిందో చెప్తున్నారు. అది చెప్తున్నా. సో మీరు ఏ ఇంట్లో అయితే పని చేస్తున్నారో అక్కడికి ఆవిడ బ్యూటీషియన్ మసాజ్ల కోసం వచ్చేది. ఓ రోజు సడన్ గా మీరు డోర్ తీస్తే ఆవిడ ఎదురుగా ఉంది. మీ ఇద్దరికి పరిచయం పెరిగింది. చెప్పండి, ఇక్కడ నుంచి చెప్పండి. పరిచయం పెరిగింది మేడం. పరిచయం పెరిగిన తర్వాత మా ఇంటికి ఒక 2 days లోనే ఆమె వచ్చేసింది. ల్యాండ్ ఫోన్ ఉండే మాకు. ఆ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చాం మేము. అప్పుడు ఇస్తే ఆమె 2 రోజుల తర్వాత వచ్చింది. వచ్చి నేను లేను అప్పుడు మా పెద్ద అబ్బాయితోటి మా కోడలతోటి బాగా మాట్లాడింది, అన్ని అయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.